అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కన్నుకు కన్ను పన్నుకు పన్ను అనేది మనం వింటూ ఉంటాం. కానీ ప్రాణానికి ప్రాణం అంటున్నాయి తాలిబాన్ చట్టాలు. అనడం కాదు, ఈ చట్టాల్ని ఏకంగా అమలు కూడా చేస్తున్నాయి. లేటెస్ట్గా ఆఫ్ఘనిస్తాన్లోని కోస్ట్ ప్రావిన్స్లోని ఓ స్టేడియంలో తాలిబాన్లో ఒక హంతకుడికి శిక్ష విధించారు. 80,000 మంది చూస్తుండగా ఓ 13 ఏళ్ల బాలుడి చేత కాల్పులు జరిపించి మంగళ్ అనే వ్యక్తికి మరణశిక్ష విధించారు. ఈ మంగళ్ అనే వ్యక్తి అబ్దుల్ రెహమాన్తో పాటు అతడి కుటుంబంలోని 13 మందిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ హత్యపై విచారణ జరిపిన ఆఫ్ఘనిస్తాన్ సుప్రీంకోర్టు అతడికి మరణశిక్ష విధించింది. కిసాన్ చట్టం ప్రకారం ఆ శిక్ష అమలు చేయాలని చెప్పింది. కిసాస్ అంటే కన్నుకు కన్ను అని అర్థం. అంటే ఏ కుటుంబం అయితే నష్టపోయిందో ఆ కుటుంబానికి చెందిన వ్యక్తే ఈ శిక్షను అమలు చేసే అవకాశం ఉంటుంది. అంతేకాదు, కిసాస్ ప్రకారం నిందితుడిని క్షమించే అవకాశం కూడా ఉంటుంది. కానీ అబ్దుల్ రెహమాన్ 13 ఏళ్ల కొడుకు అతడికి క్షమాభిక్ష పెట్టేందుకు నిరాకరించాడు. దీంతో అతడి చేతే కాల్పులు జరిపించి మరణశిక్ష విధించారు తాలిబాన్లు. అయితే ఈ తీర్పు వెలువరించడానికి ముందు చాలా తతంగమే జరిగింది. అప్పీల్ కోర్టుల విచారణ తర్వాత పై స్థాయిల కోర్టులో కూడా విచారణ జరిగింది. చివరికి సుప్రీంకోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. అయితే ఇలా బహిరంగంగా శిక్షను అమలు చేయడం, ఓ బాలుడి చేత కాల్పులు జరిపించడంపై విమర్శలు మొదలయ్యాయి. యుఎన్ ప్రత్యేక ప్రతినిధి రిచర్డ్ బెన్నెట్ ఇది అమానవీయం, క్రూరత్వం అంటూ ఖండించారు. తాలిబాన్ల పాలనలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ విమర్శలు ఇప్పటికే ఉన్నాయి.